ఏదైనా ఒక స్పేస్ ఆర్గనైజేషన్ ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్కి కానీ లేదా ఒక కొత్త కన్స్ట్రక్షన్ ఆఫ్ స్పేస్ వెహికల్కి కానీ మనీని ఖర్చు చేస్తారు. దట్ మీన్స్ మనీని యూజ్ చేస్తారు. వెల్, ఆ మనీ ఎంతో యూజ్ అమౌంట్ లైక్ 1 బిలియన్, 2 బిలియన్ అండ్ మ్యాక్స్ లైక్ $100 బిలియన్. రీసెంట్గా నాసా జేమ్స్ వెబ్ ఎక్స్ప్లోరేషన్ టెలిస్కోప్కి $100 బిలియన్ యూజ్ చేశారు. కానీ ఒక స్పేస్ ల్యాబొరేటరీని డిస్ట్రాయ్ చేయడానికి నాసా ఎంత ఖర్చు పెడుతుందో మీకు తెలుసా? అక్షరాల 7,000 కోట్లను ఖర్చు పెడుతుంది. ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం అంటే ఐఎస్ఎస్ అనే స్పేస్ స్టేషన్ని డిస్మాంటిల్ చేసి ఓషన్లోకి పార్ట్స్ అంతా పడే విధంగా చెయ్యాలి. అయితే ఇప్పుడు ఇంత సడన్గా ఐఎస్ఎస్ని ఎందుకు డిస్మాంటిల్ చేయాలి? దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలానే ఐఎస్ఎస్కి కూడా ఉంది. ఐఎస్ఎస్ని 1998లో స్పేస్లోకి లాంచ్ చేశారు. అయితే దీని యొక్క సైజ్ ఒక ఫుట్బాల్ కోర్ట్ అంత పెద్దగా ఉంటుంది. అందుకని ఒకేసారి పంపించకుండా ఒక్కొక్క పార్ట్ని స్పేస్లోకి పంపి కనెక్ట్ చేశారు. అండ్ దీనికి అయిన ఖర్చు $150 బిలియన్. ఇంతవరకు మనం ఐఎస్ఎస్ అని మాట్లాడుకున్నాం. అసలు ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది మన ఎర్త్ లియో రీజియన్లో ఉంది. అంటే లోవర్ ఎర్త్ ఆర్బిట్. అంటే సుమారుగా మన ఎర్త్ సర్ఫేస్ నుంచి 408 కిలోమీటర్ హైట్లో ఉంది. ఇంకా ఐఎస్ఎస్ యొక్క స్పీడ్ 17,500 km/h. ఇది గంటకి మన ఎర్త్ చుట్టూ 2 రౌండ్లను వేయగలదు. ఇప్పుడు ఐఎస్ఎస్ ఏం చేయగలదని తెలుసుకుందాం. ఐఎస్ఎస్ని కెనడా, యుఎస్ఏ, జపాన్ అండ్ కొన్ని యూరోపియన్ కంట్రీస్ కంబైన్ అయ్యి అంటే ఒక కమిటీలా ఏర్పడి ఈ ఐఎస్ఎస్ని క్రియేట్ చేసి స్పేస్లోకి లాంచ్ చేశారు. ఐఎస్ఎస్లో మేజర్గా జరిగే థింగ్స్ ఏంటంటే ఆస్ట్రోనాట్స్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేస్తారు. ఐఎస్ఎస్లో సైంటిస్టులు ఏ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారంటే ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్, కాస్మిక్ రేస్, కాస్మిక్ డస్ట్, డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ అండ్ అలానే ప్లాంట్ గ్రోత్ ఇన్ మైక్రోగ్రావిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ 3D ప్రింటెడ్ ఐటమ్స్ ఇన్ మైక్రోగ్రావిటీ, బిహేవియర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ కోల్డ్ కండిషన్స్, మెటీరియల్ టెస్టింగ్ ఇన్ మైక్రోగ్రావిటీ. ఇటువంటి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ మైక్రోగ్రావిటీ కండిషన్స్లో కండక్ట్ చేస్తారు. మైక్రోగ్రావిటీ కారణంగా ఆస్ట్రోనాట్ బోన్స్ వీక్ అవ్వకుండా ఉండడానికి ఎవ్రీడే 2 hours వర్కౌట్ చేస్తారు. అండ్ వాళ్ళ ఫుడ్ కూడా జ్యూసీ ఫామ్లో ఉంటుంది. అండ్ వాళ్ళు వాటర్ని కూడా చాలా పొదుపుగా వాడతారు. ఓకే, ఇప్పుడు మీకు ఐఎస్ఎస్ అంటే ఏంటో తెలిసింది. ఐఎస్ఎస్లో ఏం జరుగుతుందో అని కూడా తెలిసింది. ఇప్పుడు దీన్ని డిస్మాంటిల్ చేశాక నెక్స్ట్ ఐఎస్ఎస్ ఏంటి? నాసా అండర్లో ఉన్న ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ వోయేజర్ స్పేస్ అనే ఆర్గనైజేషన్స్ స్టార్ ల్యాబ్ అనే స్పేస్ స్టేషన్ని తయారు చేయడానికి వర్క్ చేస్తున్నాయి. అయితే నాసా 2030లో ఐఎస్ఎస్ని డిస్మాంటిల్ చేయడానికి రెడీ అయ్యింది. ఇవన్నీ కాదని చైనా తమ పర్సనల్ స్పేస్ స్టేషన్ని 2021లోనే లాంచ్ చేసింది. ఆ స్పేస్ స్టేషన్ పేరు టియాన్జియాంగ్. ఈ స్పేస్ స్టేషన్ మన ఎర్త్ సర్ఫేస్ నుంచి 420 కిలోమీటర్ హైట్లో ఉంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే చైనా లాంచ్ చేసిన విధంగానే స్టార్ ల్యాబ్ అని కూడా లాంచ్ చేయొచ్చు కదా. అంటే ఐఎస్ఎస్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా, ఏ విధంగా అంటే డిస్మాంటిల్ చేయకుండా లాంచ్ చేయొచ్చు కదా. అయితే దీనికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. అదేంటంటే ఎర్త్ సరౌండింగ్స్లో స్పేస్ డెబ్రీస్ ఎక్కువ అయిపోవడం కారణంగా ఐఎస్ఎస్ని డిస్మాంటిల్ చేస్తున్నారు. ఈ స్పేస్ డెబ్రీస్ కారణంగా ప్రెజెంట్ శాటిలైట్ కమ్యూనికేషన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఐఎస్ఎస్ని డిస్మాంటిల్ చేయడానికి సిద్ధమయ్యారు. నేను చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే నాసా ఐఎస్ఎస్ని డిస్మాంటిల్ చేసే కాంట్రాక్ట్ని స్పేస్ ఎక్స్ ఆర్గనైజేషన్కి ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి $843 మిలియన్, అంటే అక్షరాల 7,000 కోట్ల రూపాయలు.